నమస్కారం భగవద్బంధువులారా, మీరిప్పుడు చూడబోతున్నది ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక కొండ గురించి. కాని ఆ కొండ సాధారణ కొండ కాదు. ఆ కొండ స్వయంగా శివుడే అని భక్తుల విశ్వాసం. తమిళనాడులో ఉన్న తిరువణ్ణామలై నగరంలో నిలబడి ఉన్న అరుణాచల పర్వతం వేదకాలం నాటి నుండి నేటి వరకు కోట్లాది హృదయాలను కదిలిస్తూనే ఉంది. ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది, మీ గుండె లోతుల్లో శివుని స్పర్శను అనుభవింపజేస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మనసును ప్రశాంతం చేసుకోండి. ఓం నమః శివాయ అని అనుకోండి. అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. వినండి, అరుణాచలం. ఆ పేరు చెప్పగానే మనసు ఎందుకు కదులుతుంది? ఆ కొండను చూడగానే కళ్ళు ఎందుకు చెమ్మగిల్లుతాయి? ఎందుకంటే ఆ కొండ కేవలం రాయి కాదు, ఆ కొండ స్వయంగా పరమశివుని స్వరూపం. అరుణ అంటే ఎరుపు, అగ్నిరంగు. అచలం అంటే కదలనిది, స్థిరమైనది. అంటే అరుణాచలం అనేది అగ్నిస్వరూపంలో ఉన్న శాశ్వత శివుడు. శాస్త్రాలు చెప్తున్నాయి, కాశీ పుణ్యక్షేత్రంలో శివుని దర్శనంతో జన్మ పావనమవుతుంది. కాని అరుణాచలంలో ఆ కొండని చూస్తే చాలు, జ్ఞానం పొందవచ్చు, మోక్షం పొందవచ్చు. ఇది శివుని పంచభూత స్థలాలలో అగ్నిస్థలం. పృథ్వీలింగం కాంచీపురంలో, జలలింగం తిరువానైకావల్లో, అగ్నిలింగం అరుణాచలంలో, వాయువులింగం కాళహస్తిలో, ఆకాశంలింగం చిదంబరంలో. ఇందులో అగ్నిలింగం అరుణాచలం అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ శివుడు కొండగా స్వయంభువుగా ప్రకటితమైన ప్రదేశం. ఒకసారి సృష్టికర్త బ్రహ్మకు మరియు విష్ణువుకు మధ్య ఒక వివాదం మొదలైంది. నేను గొప్పవాడిని అని బ్రహ్మ అంటున్నాడు, లేదు నేను గొప్పవాడిని అని విష్ణువు అంటున్నాడు. ఈ వాదన తీవ్రతరమైంది. అప్పుడు ఆకాశంలో చీకటి అలుముకుంది, భూమి వణికింది, 3 లోకాలు వణికిపోయాయి. అకస్మాత్తుగా ఒక అనంతమైన వెలుగు వెలిసింది. ఆది మధ్యాంతాలు లేని ఒక దివ్యమైన అగ్నిస్తంభం ప్రకటమైంది. బ్రహ్మ తన హంసవాహనంపై పైకి ఎగిరాడు, ఆ స్తంభం అంతం కనుగొనడం కోసం. విష్ణువు వరాహ అవతారంలో క్రిందకి పయనించాడు, ఆ స్తంభం మూలం కనుగొనడం కోసం. కాలం గడిచింది, యుగాలు గడిచాయి. ఇద్దరూ అలసిపోయారు. ఆ స్తంభానికి అంతమూ లేదు, మొదలూ లేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేనే ఆది, నేనే అంతం, నేనే సర్వం. నేనొక కొండగా ఈ భూమిపై నిలబెడతాను. కార్తీక పౌర్ణమి రాత్రి ఆ కొండపై అగ్నిని వెలిగిస్తారు. ఆ వెలుగు చూసిన వారికి నా దర్శనం లభిస్తుంది. అలా ఏర్పడిన ఆ కొండే అరుణాచలం. ఆ జ్యోతిస్తంభమే అరుణాచల శివుడు. ఇప్పుడు చెప్పండి, ఈ కొండను చూసినప్పుడు మీ గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుందో అర్థమైందా? ఎందుకంటే ఆ కొండలో దేవుడున్నాడు. శరీరంతో ఉన్నాడు, రాయిగా ఉన్నాడు, అగ్నిగా ఉన్నాడు. 1896 తమిళనాడులోని తిరుచుళి అనే చిన్న ఊళ్ళో ఒక 16 సంవత్సరాల అబ్బాయున్నాడు. పేరు వెంకటరామన్. ఒకరోజు అతనికి మరణభయం కలిగింది. నేను చచ్చిపోతున్నాను అనిపించింది. కాని ఆ అబ్బాయి పారిపోలేదు, ఏడవలేదు. బదులుగా తనలో తానే ప్రశ్నించుకున్నాడు, చనిపోతున్నది ఏది? నేనా? నా శరీరమా? నేను ఏనాటికీ చనిపోలేను.
ఆత్మ అమరమైనది. ఆ క్షణంలో అతనికి జ్ఞానోదయమైంది. అప్పుడు అతని మనసులో ఒక్క పేరు మాత్రం మెరిసింది: అరుణాచలం. ఆ అబ్బాయి అరుణాచలం వచ్చాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. 54 సంవత్సరాలు ఆ కొండ నీడలో జీవించాడు. అతని రమణ మహర్షి, జగత్ ప్రసిద్ధ జ్ఞాని, ఆత్మదర్శి. ఆయన చెప్పిన మాటలు నేటికి ఎంతోమంది గుండెలను తాకుతాయి. అరుణాచలం అన్న పేరు విన్న తక్షణమే అది మోక్షదాయకమని నాకు తెలిసింది. ఆ కొండ గురించి మాట్లాడటం, ఆలోచించడం, దాని పేరు వినడం కూడా మనసును అంతర్ముఖంగా తిప్పుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు ఇప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా అనిపిస్తోందో, ఎందుకు కళ్ళు తడిగా ఉన్నాయో? అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది. అప్పుడు అరుణాచలంలో ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు, పెద్దవాళ్లు, చిన్నపిల్లలు, ముసలివాళ్లు 14 కిలోమీటర్ల దారిలో నడుస్తారు. ఆ కొండ చుట్టూ నడుస్తారు. ఇదే గిరివలం. ఎందుకు నడుస్తారు? ఏమి పొందుతారు? శాస్త్రం చెప్తోంది, అరుణాచల పర్వతాన్ని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. మనస్సు శుద్ధమవుతుంది. ఆత్మజ్ఞానం వైపు నడుస్తుంది. కాని అంతకంటే లోతైన కారణముంది. ఆ 14 కిలోమీటర్లు నడిచేప్పుడు మీ మనస్సు ఆగిపోతుంది. ఆలోచనలు తగ్గుతాయి. కేవలం కదలిక మిగులుతుంది. కేవలం నడక మిగులుతుంది. ఆ నడకలో శివుడు మిమ్మల్ని స్పృశిస్తాడు. కార్తీక పౌర్ణమి నాడు ఆ కొండపై ఒక మహాజ్యోతి వెలిగిస్తారు. 10 కిలోమీటర్ల దూరం వరకు ఆ వెలుతురు కనిపిస్తుంది. ఆ జ్యోతి చూడటమే శివదర్శనం. అందుకే రమణ మహర్షి అన్నారు, ఒంటరిగా గిరివలం చేసినా, గుంపుగా చేసినా ఆ నడకలో శివానుగ్రహం ఉంది. ఎవరైనా సరే, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా అరుణాచలం ముందు అందరూ సమానమే. అందరూ ఒక్కటే. ఆ కొండ ఎవర్నీ వేరు చెయ్యదు. అందర్నీ కౌగిలించుకుంటుంది. జీవితంలో ఒక్కసారైనా అనిపిస్తుంది, చాలా అలసిపోయాను, ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, ఎందుకు జీవిస్తున్నానో తెలియడం లేదు. అప్పుడు అరుణాచలం గుర్తు చేసుకోండి. ఆ కొండ వేల సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని యుగాలు మారినా ఆ కొండ కదలలేదు. అలాగే శివుని ప్రేమ కూడా. మీరు ఎంత పడిపోయినా, మీరు ఎంత తప్పు చేసినా ఆ అగ్నిలా వెలుగుతున్న ప్రేమ ఆరిపోదు. రమణ మహర్షి ఒక్క మాట చెప్పారు, అరుణాచలం నిన్ను పిలుస్తోంది అంటే నీ ఆత్మ ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. అది యాదృచ్ఛికం కాదు. అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు విన్నారు. ఇప్పుడు ఒక్కసారి మనసులో, అరుణాచలా శివ, నీవే నా ఆధారం. అరుణాచలా శివ, నీ చరణాలే నా గమ్యం. అరుణాచలా శివ, నా మనస్సు నీ కొండపై ఉంచాను. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ కుటుంబంలో, మీ స్నేహితులలో ఎవరైనా జీవితంలో కష్టాల్లో ఉన్నారా? అలసిపోయారా? వారికి ఈ వీడియో పంపండి. అరుణాచల శివుని ప్రేమ వారికి కూడా చేరనీయండి. లైక్ చేయండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. మరిన్ని దివ్య శివకథలు వినాలంటే గంట గుర్తును నొక్కండి. నమస్కారం. శివం, శాంతి, ఆనందం.